హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి నావిక్ ఎగ్జామ్కి మాక్ టెస్ట్ అనేది మనం చూద్దాం. ఈ మాక్ టెస్ట్ క్లియర్గా టోటల్గా మీకు రీసెంట్గా అంటే 2021లో మీకు ఎగ్జామ్ అనేది ఉంది. 5వ తారీఖుని 5th ఎగ్జామ్ ఉంది. సో రిమైనింగ్ కూడా కోస్ట్ గార్డ్ సంబంధించి ఏ పేపర్ అయినా ఎలా ఇస్తారు, మ్యాక్సిమం మోడల్ పేపర్ టోటల్గా క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఎన్ని మార్క్స్కి ఇస్తారు అన్ని మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఈ సమ్స్ అన్నీ కూడా మీరు ఒక పేపర్లో నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇవే మోడల్స్ మ్యాక్సిమం రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఆల్ ఇండియా మాక్ టెస్ట్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం క్లియర్గా మీరు చూడండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ది యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ది స్టాఫ్ ఆఫ్ 9 persons ఈస్ 2450. One member of the staff whose monthly salary is 2650 is transferred. Find the average salary of the remaining 8 persons of the staff. ఇక్కడ నేను మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యావరేజ్ మంత్లీ శాలరీ 9 మందికి కలిపి 2450 రూపాయలు వస్తుంది. 9 మందికి అంటే ఒక్కొక్కరికి సుమారుగా 2450 అంటే యావరేజ్ 9 పర్సన్స్కి. అదే ఒక పర్సన్ అయితే ఒక పర్సన్కి 2650 ట్రాన్స్ఫర్ అయితే రిమైనింగ్ 8 పర్సన్స్కి ఎంత శాలరీ అనేది యావరేజ్ శాలరీ అనేది వస్తుందని అడిగారు. సో దాని సొల్యూషన్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ది యావరేజ్ శాలరీ ఆఫ్ 9 పీపుల్స్కి 2450 రూపీస్ ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పర్సన్కి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, 2650. ఇక్కడ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే దీని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ శాలరీస్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ శాలరీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ యావరేజ్ ఆఫ్ శాలరీస్ ఇంటూ ఫస్ట్ దానికి సెకండ్ దానికి మనం చేద్దాం. సో సమ్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ 9 పీపుల్స్కి చూస్తే యావరేజ్ ఆఫ్ శాలరీ ఇంటూ 9 ఈక్వల్స్ టు టోటల్గా 22,050 రూపీస్ వస్తుంది. అలాగే సమ్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ 8 పర్సన్స్కి ఇక్కడ చూద్దాం. ఇక్కడ రిమైనింగ్ 8 పర్సన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 1 పర్సన్ ట్రాన్స్ఫర్ అయితే రిమైనింగ్ 8 పర్సన్స్కి. సో రిమైనింగ్ 8 పర్సన్స్ అంటే అలాగా సమ్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ 9 పీపుల్స్ మైనస్ శాలరీ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ పర్సన్ తీసేస్తే వస్తుంది. 9 పీపుల్స్ సమ్ ఆఫ్ ఎంత 22,050 రూపీస్ మైనస్ శాలరీ 1 పర్సన్కి ఎంత శాలరీ ట్రాన్స్ఫర్ చేశారు 2650. టోటల్గా రిక్వైర్డ్ ఎంత వచ్చింది 19,400 వచ్చింది. సో ది యావరేజ్ శాలరీ ఆఫ్ 8 పీపుల్స్కి వస్తే సేమ్ ఫార్ములా యావరేజ్ ఆఫ్ శాలరీస్ ఇంటూ ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీస్ ఇక్కడ చూసారు కదా, సమ్ ఆఫ్ శాలరీస్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ శాలరీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అదే యావరేజ్ ఆఫ్ శాలరీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ శాలరీస్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో ఇక్కడ 8 వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే టోటల్గా 2425. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ which when divided by 8, 9, 12, 15 leaves the same remainder 1 in each case. ఇక్కడ ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఎంత ఎప్పుడు డివైడ్ అయితే సపోజ్ వెన్ డివైడెడ్ బై 8, 9, 12, 15 రిమైండర్ 1 వచ్చినప్పుడు అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎల్సిఎం అనేది చేసేయండి. ఎల్సిఎం చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 8, 9, 12, 15కి ఎల్సిఎం చేస్తే టోటల్గా 360 వస్తుంది. 360 లీవ్స్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై 8, 19, 12, 15. సో దీనికి రిమైండర్ అనేది ఏమీ ఉండదు, ఏమీ లేదు. సో రిక్వైర్డ్ నెంబర్ ఎంత అంటే 360 ప్లస్ ఇక్కడ 1 లీవ్ అడిగాడు కాబట్టి లీవ్స్ అని అడిగితే యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లీవ్స్ ద రిమైండర్ అని అడిగితే 1ని యాడ్ చేసుకుంటే 361 ఆన్సర్. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఎల్సిఎం చేసేసి రిమైండర్ ఏది ఇచ్చారో దాన్ని యాడ్ చేసేయండి. గుర్తుపెట్టుకోండి, లీవ్స్ అని ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేయాలి, రిమైనింగ్ టైంలో మైనస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాడెడ్ టు 15% ఆఫ్ 180 సో దట్ ది సమ్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ 360 అంటున్నాడు. ఇక్కడ 15% ఆఫ్ 180 ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే 15% ఆఫ్ 180 ఈక్వల్ టు 20% ఆఫ్ 360 ఎంత యాడ్ చేస్తే ఆన్సర్ అనేది
వస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం. సో, లెట్ ది నెంబర్ అనేది ఎక్స్ అని అనుకుందాం. 15% ఆఫ్ అంటే మనం బాడ్మాస్ రూల్‌లో చూసుకుంటాం కదా! బీఓడీ ఆఫ్ అంటే ఇంటూ కింద మనం కన్సిడర్ చేస్తాం. 15/100 15% ఆఫ్ 180 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 20% ఆఫ్ 360. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో, మీరు ఒక పేపర్ బుక్ తీసుకొని ఈ ఒక్కొక్క సమ్ కూడా మీరు క్లియర్‌గా నోట్ చేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ పేపరు. టోటల్‌గా 60 క్వెషన్స్ ఉన్నాయి. 60 క్వెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. రిపీటెడ్‌గా ఈ క్వెషన్స్ అనేది అడగటం జరుగుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఆన్ మిక్సింగ్ ఆఫ్ రైస్ ఆఫ్ క్వాలిటీ ఏ అండ్ బి. ఇక్కడ ఏ క్వాలిటీ ఒకటుంది. బి క్వాలిటీ ఒకటుంది. హ్యావింగ్ ప్రైస్ 30 రూపీస్ పర్ కేజీ అండ్ 65 రూపీస్ పర్ కేజీ. ఏ క్వాలిటీ అయితే 30 రూపీస్ పర్ కేజీ. అదే బి క్వాలిటీ అయితే 65 రూపీస్ పర్ కేజీ. ద న్యూ యావరేజ్ ఆఫ్ రైస్ సో ఫార్మ్డ్ రూపీస్ 50 రూపీస్ పర్ కేజీ. ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద మిక్స్చర్ అని అడిగాడు. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏ క్వాలిటీ, బి క్వాలిటీ తీసుకున్నారు. ఏ 30 రూపీస్ పర్ కేజీ, బి 65 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ మిక్స్డ్ ఎంత ఇచ్చారు? 50 రూపీస్ న్యూ రేషియో ఫార్మ్ అవ్వడానికి 50 రూపీస్ పర్ కేజీది ఇక్కడ యాడ్ చేసుకుంటే 30 - 50 అదే 50 - 30 20 పర్ కేజీ. 65 - 50 15 రూపీస్ పర్ కేజీ. సో, న్యూ రేషియో అనేది ఏ:బి ఎంత వచ్చిందంటే 15:20 అంటే 3:4. A student has to be obtain 35% of total marks to pass. He got 135 marks and failed by 40 marks. The maximum marks are. ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ 35% మార్క్స్ వస్తే పాస్ అయిపోయినట్టే. కాకపోతే అతనికి 135 మార్క్స్ వచ్చినాయి. ఇంకా 40 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. కానీ 40 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోయాడు. ది మ్యాక్సిమం మార్క్స్ ఆర్. ఎన్ని మార్క్స్‌కి అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ క్వెషన్ అనేది అడగటం జరిగింది. సో, ఇక్కడ స్టూడెంట్ అబ్టైన్ 35% ఆఫ్ టోటల్ మార్క్స్ పాస్. హీ గాట్ 135 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 40. అంటే 35% మార్క్స్ రావాలంటే ఎన్ని రావాలి? 175 వస్తే 35% మార్క్స్ వచ్చినట్టే. సో, 100కి ఎంత వస్తుందనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, పాస్ మార్క్ ఈక్వల్స్ టు మార్క్స్ రిసీవ్డ్ ప్లస్ మార్క్స్ బై విత్ హీ ఫెయిల్స్. సో, లెట్ ది మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ చూసాం కదా, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయటం జరుగుతుంది. సో, మ్యాక్సిమం మార్క్స్ 100 అనుకుంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్? 35% అయితే 175 మార్క్స్ వస్తే వాళ్ళకి 35% వచ్చినట్టు. అలాగే 100% రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, 175 మార్క్స్ ఈక్వల్స్ టు 35/100 ఇంటూ ఎక్స్ వేస్తే ఎక్స్ వాల్యూ అనేది టోటల్‌గా 500 మార్క్స్‌కి 175 అనేది క్వాలిఫై మార్క్. సో, ఇక్కడ క్వెషన్ ఏమి అడిగారంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అడిగారు. సో, 500 మార్క్స్ అని ఇక్కడ క్లియర్‌గా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఇఫ్ ఎక్స్ వెయిట్ ఈజ్ 20% లెస్ దాన్ ది వై, then by what percentage of y's weight more than the x? గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇలాంటి క్వెషన్స్ ఏంటంటే కన్ఫ్యూజన్‌లో మిస్టేక్స్ చేసేస్తుంటారు. ఎక్స్ వెయిట్ అనేది 20% కన్నా తక్కువగా ఉంది. అది దేనికన్నా? వై కన్నా. సో, వై వెయిట్ అనేది ఎక్స్ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఉందంటే సుమారుగా ఇక్కడ ఏదో అంటే 20 కదా, 100 - 20 70 అలాగా ఆ విధంగా చేస్తారు. సో, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఎక్స్ వెయిట్ 20% లెస్ దాన్ ది వై అండ్ లెట్ ది పర్సెంటేజ్ ఆఫ్ వై బి వై కేజెస్. సో, దెన్ వెయిట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనుకున్నారు. సో, పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అంటే ఎక్స్ మైనస్ ఇక్కడ 100 తీసుకుంటే 100 - 20 80 అంటే ఇక్కడ బై 10 వేసుకుంటే 0.8y. సో, y - 0.8y బై 0.8y ఇంటూ 100 వేస్తే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో, మీరు రాసుకోండి. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఇక్కడ ఇది సింప్లిఫికేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. 5 - 96 డివిజిబుల్ బై 4 ఆఫ్ 3 - 16 - 55 డివిజిబుల్ బై 5. ఇది బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది ఈజీగా చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో, బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఇక్కడ కార్తిక్ స్టార్టెడ్ ఫ్రమ్
P to Q and O is from Q to P. The distance from P to Q is 225 kilometers and the meet 120 kilometers per pre. What is the ratio of oil speed and Karthik speed? ఇక్కడ ఆన్సర్ చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ P to Q ఎంత 225 కిలోమీటర్స్. దే మీట్ ఎట్ 120 కిలోమీటర్స్ ఫ్రమ్ P. క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఆయిల్ స్పీడ్ కార్తిక్ స్పీడ్. ఆయిల్ స్పీడ్ ఎంత 225 మైనస్ 120, కార్తిక్ స్పీడ్ 120. సో 105:120 టోటల్గా 7:8. ఇది కూడా ట్రైన్స్ సంబంధించి క్వశ్చన్ ఇది. సో చూసారు కదా, ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది కవర్ చేయటం జరుగుతుంది. ఏ మూవింగ్ ట్రైన్ క్రాసెస్ మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఏ ప్లాట్ఫామ్ అండ్ బ్రిడ్జ్ ఆఫ్ 300 meters in 10 seconds and 25 seconds respectively. What will be time taken by the train to cross platform that 200 meters long? సో యాక్చువల్గా ట్రైన్స్కి ఫార్ములాస్ వచ్చేసరికి డిస్టెన్స్, టైం, సెకండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ డిస్టెన్స్, టైము, సెకండ్ మీదే ఈ ఆన్సర్ కూడా వస్తుంది. సో ఈ ఆన్సర్ కూడా క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీన్? ఇందులో మీన్ ఏది అని అడుగుతున్నారు. ఇందులో 3 అబ్జర్వేషన్స్లో x, x+4, x+5, x+7, x+9 ఈజ్ 9. ద మీన్ ఆఫ్ ది లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ ఈజ్ అని అడిగారు. సో ఇక్కడ వాల్యూస్ అనేది టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 వాల్యూస్ ఉన్నాయి. మీన్ నెంబర్ ఈజ్ 9. సో క్యాలిక్యులేషన్స్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈక్వల్స్ టు మీన్ ఇంటూ టోటల్ నెంబర్స్. సో యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 11 అని ఇచ్చారు ఇక్కడ. వాట్ ఈస్ ద ఇఫ్ ద మీన్ ఈజ్ 15 అండ్ ద మీడియన్ ఈజ్ 25, ఫైండ్ ద మోడ్. మోడ్ ఫార్ములా ఏంటంటే 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది ఇందులో వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. మోడ్ ఫార్ములా అయితే 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఒక్కోసారి మీడియన్ అడుగుతారు మోడ్ ఇచ్చి, లేదంటే మీన్ అడుగుతారు మోడ్ ఇచ్చి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒక 3 ఆన్సర్స్, 3 క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి. A and B together can piece of work in 12 days. A alone can do it 18 days. How many days B alone can do that work? A and B together can piece of work in 12 daysలో చేస్తే ఏ ఒక్కడే ఆ వర్క్ని 18 డేస్లో చేస్తే బి ఒక్కడు ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నారు. ఫార్ములా ఏంటంటే టైమ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో టైమ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఇక్కడ ఇవ్వటం జరిగింది టోటల్గా. ఆల్టర్నేటివ్ మెథడ్ చూద్దాం మనం. ఏ 12 డేస్ అంటే 12/18. 12 డేస్లో చేస్తే 12/18 అనేది ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసేది. సో 2/3 ఆన్సర్. సో బి ఒక్కడే బి ఇన్ 12 డేస్లో చేస్తే ఈ 1 మైనస్ 2/3 అంటే 1/3. సో బి అలోన్ ది వర్క్ 12 ఇంటూ 3 ఈక్వల్స్ టు 36 డేస్లో బి ఒక్కడు ఈ వర్క్ అనేది చేయటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the difference between the length and the breadth of the rectangle is 23 meters. If the perimeter is 206 meters, then the area of the rectangle. ఇక్కడ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్. అదే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ ది బ్రెత్ ఎంత? ఎల్ మైనస్ బి ఈక్వల్స్ టు 23 meters అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే లెంత్ మైనస్ బ్రెత్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది ఫార్ములా. సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 206 meters ఇక్కడ ఇచ్చారు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు 206 meters అయితే లెంత్ ప్లస్ బ్రెత్ ఈక్వల్స్ టు 206/2. సో 103 meters. అండ్ లెంత్ మైనస్ బ్రెత్ ఈక్వల్స్ టు 23 meters అండ్ లెంత్ ప్లస్ బ్రెత్ ఈక్వల్స్ టు 103 meters. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు లెంత్ బ్రెత్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది. సో అప్పుడు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది లెంత్ ఇంటూ బ్రెత్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది 2520 meters square అనేది వస్తుంది. హౌ మెనీ రెక్టాంగులర్ ప్లాట్స్ ఆఫ్ డైమెన్షన్ 40 meters by 60 meters కెన్ బి మేడ్ ఫ్రమ్ ది రెక్టాంగిల్ ఫీల్డ్ డైమెన్షన్స్ 120 meters by 160 meters అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ స్మాలర్ రెక్టాంగులర్ ప్లాట్
40 × 60, లార్జ్ వచ్చేసరికి 120 × 160. అయితే ఎన్ని ప్లాట్స్ అనేది వస్తాయి అంటున్నారు. సో స్మాలర్ రెక్టాంగిల్ ప్లాట్స్ చూద్దాం. ఏరియా అంతా ఫార్ములా ఏంటి, L × B అంటే 40 × 60 2400 మీటర్ స్క్వేర్. అదే లార్జ్ రెక్టాంగులర్ ప్లాట్స్ అయితే 120 × 160 ఆన్సర్ ఏంటంటే 19200. సో నెంబర్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్స్ కెన్ బి మేడ్ అంటే టోటల్ డివిజిబుల్స్ లార్జ్ బై స్మాల్ చేస్తే రిక్వైర్డ్ ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. 19200 మీటర్ స్క్వేర్ బై 2400 మీటర్ స్క్వేర్ వస్తే ఆన్సర్ 8 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, QP ఈక్వల్స్ టు QR, యాంగిల్ Q ఈక్వల్స్ టు y స్క్వేర్ అండ్ యాంగిల్ P ఈక్వల్స్ టు 2y - 20 degrees, దెన్ యాంగిల్ Q ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇది జామెట్రీ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది. QP ఈక్వల్స్ టు QR, సో వి రైట్ యాంగిల్ QPR ఈక్వల్స్ టు యాంగిల్ QRP. ఇక్కడ ఈ టోటల్గా ఇది మీరు నోట్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the figure given below AB equals to AB and CD are two chords that intersect at O outside the circle. If AB equals to 11 cm, OB equals to 6 cm, OD equals to 4 cm, then find the length of the CD. ఈ యొక్క లెంత్ అనేది ఇక్కడ అడగటం జరుగుతుంది. CD యొక్క లెంత్ ఇక్కడ AB ఇచ్చాడు అండ్ OB ఇచ్చారు అండ్ OD ఇచ్చారు. అయితే ఈ లెంత్ అనేది ఇక్కడ అడగటం జరిగింది. యాక్చువల్గా ఆన్సర్ అనేది చూద్దాం. ఇక్కడ AB ఇచ్చారు, OD. సో ఈ OA అండ్ OB ఈక్వల్స్ టు OC ఇంట్ OD. సో దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ 21.5 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ రావటం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 132 × 191 హోల్ స్క్వేర్ ప్లస్ 128 × 93 హోల్ స్క్వేర్, దీని యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేయడం చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, 2 × 1 2, 8 3 జర్ 24, 4 2 జర్ 8, అంటే ఇక్కడ 2 స్క్వేర్ 4, ఓకేనా. 8 + 3 11 స్క్వేర్ 121. ఇక్కడ 1 లాస్ట్లో 1 వచ్చింది. టోటల్గా ఈ విధంగా చేయొచ్చు. 121 ఈ విధంగా 132 × 191 హోల్ స్క్వేర్ ప్లస్ 128 × 93 హోల్ స్క్వేర్ చేస్తే 2 × 1 హోల్ స్క్వేర్ 8 × 3 హోల్ స్క్వేర్ ఈ విధంగా చేస్తే 20 అనేది వస్తుంది. సో లాస్ట్ వాల్యూ 0. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ ఏ నెంబర్ బై 5 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ఇట్స్ బై 5 అండ్ గాట్ 79.5%. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడిగారు. సో లెట్ ది ఒరిజినల్ నెంబర్ బి m అనుకోండి. if we have 5, m equals to 79.5, so m equals 79.5 by 5, m value 15.9 వచ్చింది. రిక్వైర్డ్ ఆన్సర్ 15.9 by 5 equals to 3.18. AQ plus BQ equals to 35, then A plus B equals to 5. Then what is the value of AB? దీని వాల్యూ AB వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. AQ plus BQ equals to 35, A plus B equals to 5. AQ plus BQ ఫార్ములా ఏంటంటే A plus B whole cube minus 3AB into A plus B. సో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్, x plus y equals to 15, xy equals to 14. దెన్ ది వాల్యూ ఆఫ్ x minus y equals to ఎంత అని అడిగారు. సేమ్ ఇది కూడా ఒక ఫార్ములా ఉంటుంది. x minus y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x plus y హోల్ స్క్వేర్ మైనస్ 4xy చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంగ్లీష్. ఇక్కడ నుంచి, వార్స్ యూజువల్లీ రిజల్ట్స్ ఫ్రమ్ డాష్ అమాంగ్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఫెయిల్యూర్ టు డాష్ దెమ్ పీస్ఫుల్లీ అని అడిగారు క్వశ్చన్. ఇక్కడ కీ పాయింట్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. లెట్స్ లుక్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్. ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా మీనింగ్ అనేది ఇచ్చారు. సో ఈ మీనింగ్స్ అనేది మీరు ఇక్కడ పాస్ చేసి మొత్తం ఈ వీడియో మొత్తం అంటే ఈ మీనింగ్స్ మొత్తం మీరు చూడండి ఈ పాస్ చేసి. సో మీకు ఆన్సర్ అనేది క్లియర్గా అర్థం అవుతుంది.
ఏంటనేది కీ పాయింట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆటోమేషన్ గివ్స్ అస్ డాష్ టైమ్ బట్ we might not know how to use it. ఇది కూడా సేమ్ కీ పాయింట్స్ అనేది ప్రతిదీ ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే ఫ్రీ వైజ్లీ అని ఇక్కడ ఇచ్చారు. ఆటోమేషన్ ఈజ్ యూజ్ టెక్నాలజీ టు లెసన్ హ్యూమన్ ఎఫర్ట్స్. ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఇచ్చారు. సో మీరు టోటల్గా ఇదంతా కూడా మీరు చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేక్ డీజిల్ ఫ్యాక్టరీ వాజ్ బీయింగ్ డాష్ అండర్ ది డాష్ డైరీస్ అని అడిగారు. ఆన్సర్ రన్ అండ్ గార్బ్. ఓకే, రన్ అండ్ గార్బ్. ద డాష్ ఎంజాయిడ్ ది డాష్ క్యారెక్టర్ దట్ ది యాక్టర్ ప్యాట్రాయిడ్. ఆన్సర్ ఏంటంటే స్పెక్టేటర్స్ హెమరస్. ఇక్కడ మీనింగ్స్తో సహా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా స్కిప్ చేసేస్తున్నాను. హీ వాజ్ సో డాష్ అట్ హిస్ జాబ్ దట్ హీస్ ఆస్క్డ్ టు గివ్ డాష్ టు విజిటర్స్. ఆన్సర్ ఏంటంటే అడాప్ట్ డెమాన్స్ట్రేషన్. డిస్టెంట్ అంటే ఇక్కడ సినానిమస్ లాంటిది. సో మీనింగ్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ మీనింగ్స్ కూడా మీరు చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అన్మిస్టేకబుల్. ఓకేనా, డిస్టెంట్ అంటే అన్మిస్టేకబుల్. ఇక్కడ సినానమీ అడిగారు. ఇక్కడ అంటే సినానమీ ఎనానమీ అని దాని నుంచి ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా అడగటం జరుగుతుంది. ఇక్కడ అన్మిస్టేకబుల్ కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ ఆన్సర్ అనేది రావచ్చు. సో ఇక్కడ దానికి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ సినానమీస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. ఇదేంటంటే ఇది కూడా సినానమీ. రిడెంప్షన్కి సినానమీ ఏంటి అని అడుగుతున్నారు. సో రిడెంప్షన్కి అటాన్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మీనింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఫ్రమ్ ది గివెన్ సెంటెన్స్. ఇందులో యూ సేడ్ టు మీ ఐ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ రాయమంటున్నారు. అంటే యూ సెడ్ టు మీ, యూ టోల్డ్ మీ దట్ యూ హ్యాడ్ స్లెప్ట్ వెల్ ది ప్రీవియస్ నైట్. లాస్ట్ నైట్ని ప్రీవియస్ నైట్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క రూల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ టోటల్ రూల్స్ అనేది తెలుసుకుంటే మీ యొక్క బిట్ అనేది గ్యారంటీగా ఒక మార్క్ అనేది వస్తుంది, ఈ కీ పాయింట్స్తో సహా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద టీచర్ సేడ్ దట్. ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ పర్సనల్ హైజీన్. ద టీచర్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ పర్సనల్ హైజీన్. ఓకే, ఇది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరుగుతుంది. ది పోలీస్ బాట్ ఏ సెర్చ్ వారెంట్ వెన్ దే రైడ్ హిస్ హౌస్. ఏ సెర్చ్ వారెంట్ హ్యాస్ బాట్ బై ది పోలీస్ వెన్ దే రైడెడ్ హిస్ హౌస్. ఇది కీ పాయింట్స్ అనేది ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్యాసివ్ వాయిస్. అండ్ ఇక్కడ 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు.
జస్ట్ వన్ వర్డ్ సెలెక్ట్ ది చాయిస్ ది మీనింగ్ మోస్ట్ అప్రోప్రియేట్. ఈ ఒక సెంటెన్స్ ఇచ్చి దీని యొక్క మీనింగ్ ఏంటి అని ఇలా అడుగుతారు. క్వశ్చన్ కూడా ఇలా ఇంటర్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్, అది ఆటో ఆటోస్కరియా, డెమోక్రసియా, ఆల్జోర్చియస్ సోషలిజమా అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆటోక్రసీ. లెట్ లుక్ ద మీనింగ్. ఆటోక్రసీ అంటే నౌన్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రాండ్ డచీ ఆఫ్ టుసెన్సీ వాస్ ది ఆటోక్రసీ. ఇక్కడ రిమైనింగ్ వర్డ్స్కి మీనింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది కూడా సేమ్. హర్క్లెన్ టాస్క్ అంటే అన్ ఇంపాసిబుల్ టాస్క్ అని అర్థం. ఇది గ్రామటికల్ ఎర్రర్ ఇందులో ఏది అని అడుగుతున్నారు. సో గ్రామటికల్ ఎర్రర్ ఏంటంటే హ్యాస్ స్టార్టెడ్. ది కాన్సెప్ట్ హ్యాస్ స్టార్టెడ్ అనేది గ్రామటికల్ ఎర్రర్. ఇక్కడ హ్యాడ్ అన్నది వస్తుందంట ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ రిడ్యూస్ ది ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18. ఇది ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అమెండ్మెంట్ ద్వారా 21 ఏజెస్ నుంచి 18 ఏజ్కి ఓటు హక్కు అనేది ఇవ్వటం జరిగింది. ఏ అమెండ్మెంట్ అని ఇక్కడ క్లియర్గా అడిగారు. ఇక్కడ 61 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి మార్చడం జరిగింది. సో 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ ఎప్పుడంటే 1989లో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇట్స్ లోడ్ ఓటింగ్ ఏజ్ ఈజ్ 21 to 18 బై ది అమెండ్మెంట్ ఆర్టికల్ ఎప్పుడంటే 326 వాజ్ అమెండెడ్. ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు 55, 58, 61, 66. ఇక్కడ 55th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసరికి ఇట్స్ గ్రాంటెడ్ స్టేట్ హుడ్ టు అరుణాచల్ ప్రదేశ్. ఇట్ వాజ్ enacted in 1987. ఓకే, 55th అమెండ్మెంట్ యాక్ట్ అయితే. అదే 58th అమెండ్మెంట్ యాక్ట్ అయితే ఇట్ ఇన్సర్టెడ్ ఆర్టికల్ 394A. ఇట్ వాజ్ enacted in 1987. అదే 66th అమెండ్మెంట్ అయితే ఇట్ amended 9th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ హ్యాస్ enacted in 1990. ఇక్కడ 61 ఏంటంటే ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్ బిట్. 21 నుంచి 18కి లోవర్ ఏజ్ అనేది రిడ్యూస్ చేయడం ఏ అమెండ్మెంట్ అంటే 61 అమెండ్మెంట్. ఇది ఎప్పుడు పెట్టారంటే 1989. అండ్ ఏ ఆర్టికల్ ద్వారా అంటే 326 ఆర్టికల్ ద్వారా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పతాంజలి ఈజ్ వెల్ నోన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్. ఓకే, పతాంజలి అంటే యోగాకు సంబంధించి యోగా సూత్ర. యోగా సూత్ర పతాంజలి ఈజ్ కరెక్టెడ్ 195 సాంస్క్రిట్ సూత్రాస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి టోటల్గా సూత్రాస్ అని పతాంజలిలో అని అడుగుతారు. యోగా సూత్రాస్ ఎన్ని అని 195 యోగా సూత్రాస్. సో ఇది యోగా సూత్రాస్ వాజ్ కంపైల్డ్ సమ్టైమ్స్ బిట్వీన్ 500 BCE to and 400 CE. Says Patanjali in India, who synthesized and organized knowledge about yoga from much older traditions. ఇక్కడ పంచతంత్ర ఎవరు రచించారంటే బై విష్ణు శర్మ. బ్రహ్మసూత్రాస్ అండ్ ఆయుర్వేద. పంచతంత్ర గురించి కూడా చూడండి. ఏన్షియంట్ ఇండియా కలెక్షన్ ఆఫ్ ఎక్కువగా ఇది ఎవరు రచించారని అడిగితే విష్ణు శర్మ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఫ్రేమ్ స్టోరీ లాంటిది ఇది. అండ్ బ్రహ్మసూత్రాస్ వచ్చేసరికి ఇది 450 CEలో ఇవ్వటం జరిగింది, ఇక్కడ పెట్టడం జరిగింది. ఏంటంటే సేజ్ వ్యాసుడు రచించాడు. అండ్ ఆయుర్వేద వచ్చేసరికి ఇది ఒక సైన్స్ సంబంధించింది, సైన్స్ ఆఫ్ లైఫ్ అనమాట ఇది ఆయుర్వేద అనేది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్ టైప్ హోల్డ్స్ మాయిశ్చర్ ది బెస్ట్. ఇందులో మాయిశ్చర్ ఉండే బెస్ట్ సాయిల్ ఏది అని అడుగుతున్నారు. బ్లాక్ సాయిల్. ఎక్కువగా పంటలు కూడా ఎక్కువగా పండేది బ్లాక్ సాయిల్లోనే. సో అందువల్ల ఎందుకంటే మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లాక్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ రెగ్యులర్ సాయిల్, బ్లాక్ సాయిల్. మోస్ట్ ఆఫ్ ది డెక్కన్ హ్యాస్ ఆక్యుపైడ్ బై
బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఈజ్ ఏ పూర్ నైట్రోజన్ కంటెంట్. ఇక్కడ బ్లాక్ సాయిల్ రిచ్ ఇన్ అల్యూమినియం 10%, ఐరన్ ఆక్సైడ్ 9-10%, లైమ్ 6-8%, కాల్షియం 6-8%, పొటాషియం 6-8%, మాగ్నీషియం 6-8%. ఇక్కడ ఇచ్చారు చూసారా, మేజర్ క్రాప్స్ కల్టివేషన్ ఇన్ ది బ్లాక్ సాయిల్ ఆర్ కాటన్, టొబాకో, ఆయిల్ సీడ్స్, జోర్ అండ్ మైజా. నెక్స్ట్, యశ్వర్ధన్ కుమార్ సిన్హా యాజ్ అపాయింటెడ్ ఇన్ విచ్ పొజిషన్ అని ఇక్కడ అడిగారు. ఇది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా యశ్వంత్ కుమార్ సిన్హా అనే అతను అపాయింట్ అవటం జరిగింది. ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే కేకే వేణుగోపాల్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అంటే సంజయ్ కొత్తారి, అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే సునీల్ అరోరా. ఈ 3 పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది అదర్ నేమ్ ఆఫ్ ది టెరిటరీ సెక్టర్ ఈజ్. ది అదర్ నేమ్ ఆఫ్ ది టెరిటరీ సెక్టర్ ఈజ్ సర్వీస్ సెక్టర్. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. Economic sectors are a group of economic activities classified based on the several criteria. It can be classified into primary, secondary and tertiary sectors. ఇక్కడ టెరిటరీ సెక్టర్స్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. ప్రైమరీ సెక్టర్స్లో అగ్రికల్చర్, డైరీ, ఫిషింగ్, ఫారెస్ట్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ as అగ్రికల్చర్ ఆర్ రిలేటెడ్ సెక్టర్. అది సెకండరీ సెక్టర్స్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. అండ్ టెరిటరీ సెక్టర్ వచ్చేసరికి థర్డ్ సెక్టర్ ఏంటంటే సర్వీస్ సెక్టర్. The most comfortable distance at which one can read the normal ice is 25 centimeters. It must be held 25 centimeters from the ice to see object comfortably and clearly. 25 centimeters దగ్గరలో ఉన్నది మనం క్లియర్గా చూడగలుగుతాం. All electrical wires used in household fitting contain a plastic covering because plastics are semiconductors of electricity, bad conductor of electricity, durable, good conductor of electricity. యాక్చువల్గా గుడ్ కండక్టర్ అయితే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది, సెమీ కండక్టర్స్ అనేది యూజ్ చేయరు. బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఒక ఇన్సులేషన్ కింద మనం వాడుకుంటాం కాబట్టి, సో దానికి ప్లాస్టిక్ కవరింగ్ అనేది మనం చేయటం జరుగుతుంది. సో ఇక్కడ కండక్టర్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాపర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఇన్సులేటర్స్ వచ్చేసరికి ఇక్కడ ఇన్సులేటర్స్ ఆఫ్ మెటీరియల్ జస్ట్ ఆపోజిట్ ది ఎఫెక్ట్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సెమీ కండక్టర్స్ అనేది మెటీరియల్ కండక్టివిటీ బిట్వీన్ కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్ అనమాట. సో దాన్ని సెమీ కండక్టర్స్ అంటారు. సో ఈ యొక్క పాయింట్స్ అనేది మీరు క్లియర్గా చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ది జర్మినేషన్ ఆఫ్ సీడ్స్? ఫెర్టిలైజర్స్. ఓకే, germination of seeds requires normal temperature, wind, light, humidity and soil. Medium temperature about 25 to 30 degrees Celsius are required to seeds germination. Oxygen is the important and necessary source. Water plays the important role of seed germination. Light is also necessary conditions to seed development. So fertilizers anamata. And next question, and aerobic respirations, if the yeast is added in to fruit juice, the sugar gets converted to which chemical substance? షుగర్ అనేది ఏ కెమికల్ సబ్స్టెన్స్ కింద యాడ్ అవుతుందంటే ఆల్కహాల్ కింద యాడ్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. సో ఎరోబిక్ రెస్పిరేషన్ యాడ్ ఫ్రూట్ జ్యూస్, దిస్ షుగర్ ఇస్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద స్ట్రక్చర్ విచ్ segregates the cell contents from surrounding in an animal cell. సెల్ మెమరైన్. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, ఇదంతా కూడా క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేడియేషన్ కాజెస్ క్యాన్సర్ ఆఫ్ స్కిన్. ఇట్స్ అల్ట్రావైలెట్ అనేది క్యాన్సర్ ఆఫ్ స్కిన్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ అల్ట్రావైలెట్ లైట్స్ అన్నది. అండ్
The UV has extremely harmful effect of human beings, other animals as well as plants. If a plane mirror, a virtual image is always formed behind the mirror. Behind the mirror. If a plane mirror, a virtual image always formed behind the mirror. Next, which power plant works on basis of gravity of Earth? It's a hydropower. It depends on hydropower plant. It depends on due to gravity of Earth. Which compound is an acid? HCl solution is an acid. HCl solution is a acidic because of release H plus ions. So molecular weight is 36.46 g gravity by moles. HCl అనేది గ్యాస్, NH4OH solution, NH3 gas. The example of connective tissue is, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే ఇవి. ఇలా ఫిగర్స్ ఇస్తారు. ఈ నెక్స్ట్ ఫిగర్ ఏంటి అని అడుగుతారు. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 5, 4, 3, నెక్స్ట్ 2 ఉంటే ఆన్సర్ ఇది. ఆన్సర్ ఇది. ఓకేనా. కంట్రీ ప్రైమ్ మినిస్టర్ స్టేట్. కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటే స్టేట్లో ఎవరు ఉంటారు అని అడుగుతున్నారు. స్టేట్లో చీఫ్ మినిస్టర్ అనేది హెడ్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాక్ స్టార్. ఇక్కడ గివెన్ ఆల్టర్నేటివ్స్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్. ఇక్కడ రాక్ స్టార్ అనేది ఇచ్చారు. క్యారెట్, రోస్ట్, ట్రిక్, కోస్ట్. ఆన్సర్ వచ్చేసరికి ట్రిక్. ఇక్కడ ఐ అనేది ఇందులో లేదు కాబట్టి ఇక్కడ కెనాట్ అని అడిగారు కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్, పిఆర్ఎల్, క్యూపిఎం, ఆర్ఎన్ఎన్, ఎస్ఎల్ఓ. కరెక్ట్లీ రీప్లేస్ ది క్వశ్చన్ అని అడుగుతున్నారు. సో ఆల్ఫాబెట్స్ ఏ విధంగా మీరు రాసుకుంటే ఆన్సర్ వచ్చేసరికి టీజేపి. ఆన్సర్ ఇది. ఇంట్రడ్యూసింగ్ రూపా, పూర్ణిమ said his wife is daughter-in-law of my grandfather's only. ఇదేంటంటే బ్లడ్ రిలేషన్స్ సంబంధించి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ డాటర్ ఇన్ లా ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు చూడండి ఇక్కడ సింబల్స్, డయాగ్రామ్స్ ఎలా ఫీమేల్స్కి ఎలా యూజ్ చేసుకుంటున్నారు, మేల్స్కి ఎలా యూజ్ చేసుకుంటున్నారు, మ్యారీడ్ కపుల్కి ఎలా పెట్టుకుంటున్నారు, సిబ్లింగ్కి ఎలాగా, డిఫరెన్స్ ఆఫ్ జనరేషన్స్కి అయితే ఇలా ఈ విధంగా సింబల్స్ అనేది నోట్ చేసుకొని చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ డైస్ సంబంధించి క్వశ్చన్ ఇది. టోటల్గా 6 అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. హౌ మెనీ డాట్స్ లై ఆపోజిట్ టు ది ఫేస్ హ్యావింగ్ 3 dots when the given figure is folded from the cube. ఇక్కడ టోటల్గా 3 dots అనేది ఇక్కడ ఇవ్వలేదు. దీంట్లో దేనికి ఆపోజిట్లో ఉంటుంది అని అడిగారు. ఎన్ని డాట్స్కి అంటే 6 dotsకి ఆపోజిట్లో 3 dots అనేది ఉంటాయని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ది 4 ఇది ఆడ్ మ్యాన్ అవుట్ కింద వస్తుంది. అంటే ఈ కట్ పీసెస్ అరేంజ్ చేస్తే ఏమొస్తుంది అని అడిగారు. ఇందులో ఆన్సర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఇది ఆన్సర్ ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెన్ డయాగ్రామ్స్. ఇది వయలనిస్ట్, ఉమెన్, మదర్. ఇక్కడ సమ్ మదర్స్ కెన్ బి వయలనిస్ట్ అవ్వచ్చు, సమ్ ఉమెన్స్ ఆర్ బి వయలనిస్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మదర్, ఉమెన్, వయలనిస్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది కోడింగ్ డీకోడింగ్ కింద వస్తుంది. ఇది ఆన్సర్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సాక్స్ ఆర్ ప్యాంట్స్ 4 3 5. ప్యాంట్ ఈజ్ బాటమ్ వేర్ 4 8 2. అండ్ ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సాక్స్ ఆర్ ప్యాంట్స్ ఈజ్
bottom wear. Bottom wear are sockets. Pant is jeans. Stock is what is the code of stock? Socks is ప్యాంట్ అని అడిగారు. సో, మనం ఇక్కడ ఈ విధంగా క్వెషన్ అనేది మనం ఇక్కడ ఇలాగ నోట్ చేసుకొని ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వటం వాడిచ్చినయే చూద్దాం. ఇక్కడ సాక్స్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. సాక్స్ ఇక్కడ ఉంది. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టోటల్‌గా ఈ 2 దగ్గర యావరేజ్‌గా ఉన్న నంబర్ ఏది అనేది చూద్దాం. ఇక్కడ 5 అనేది ఉంది. సో, ఇక్కడ 5 మనం చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈజ్. ఈజ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడ లేదు. ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి అంటే 8. ఇక్కడ ఈజ్‌లో 4 ఒకటుంది. ఇక్కడ 4 ఉంది. ఈ రెండిటికి కామన్ కాబట్టి 4 అని ఏసుకుంటాం. ఈజ్ కదా! 2 ఇది 2 ఉంది. 2 నెక్స్ట్ ప్యాంట్. ప్యాంట్ వచ్చేసరికి ఇక్కడ ప్యాంట్ ఉంది. ఇక్కడ ఒక ప్యాంట్ ఉంది. ఇక్కడ ఒక ప్యాంట్ ఉంది. సో, 3 కామన్‌గా ఉండాలి. ఏదైనా గానీ 4 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సో, 4 ఆన్సర్ ఏంటంటే 4 to 4. అండ్ నెక్స్ట్ క్వెషన్. లాస్ట్ క్వెషన్. ద నంబర్ విత్ ది క్వెషన్ మార్క్ విల్ బి. ఇందులో ఈ యొక్క నంబర్ ఏమొస్తది అని అడుగుతున్నారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్‌లో 5 into 3 - 4 - 1 = 10. 5 into 3 - 4 - 5. ఇక్కడ అదే విధంగా ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ చేయటం జరిగింది. 5 into 3 - 4 - 1. అలాగే 7 into 5 - 6 - 1 చేస్తే 28 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. సో, టోటల్‌గా 60 క్వెషన్స్ ఇవి. సో, మీ ఎగ్జామ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరగలేదు. సో, మీరేంటంటే ఎగ్జామ్ క్లియర్‌గా రాయండి. నీట్‌గా రాయండి. ఇలాంటి మోడల్ క్వెషన్స్ అనేది మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.